హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. లాస్ట్ వీడియోలో కాఫీ లవర్స్ కోసం కాఫీ మ్యూజియం చూపించాను కదా. ఈ వీడియోలో చాక్లెట్ లవర్స్ కోసం చాక్లెట్ ఫ్యాక్టరీని చూపించబోతున్నాను. చాక్లెట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తినేది ఏదైనా ఉందా అంటే అది చాక్లెట్ అని చెప్పొచ్చు. ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటే సరదాగా కామెంట్ చేయండి. అరకు బస్ స్టాండ్ దగ్గర కాఫీ మ్యూజియం ఉంటుందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అక్కడ నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా దగ్గర అనమాట. జస్ట్ 3 కిలోమీటర్స్ దూరం ఉంటుందంటే. పద్మాపురం గార్డెన్స్ దగ్గర ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది అన్నట్టు మర్చిపోయాను. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వస్తే దీని పక్కనే ఉన్న పద్మపురం బొటానికల్ గార్డెన్ కూడా కవర్ చేయొచ్చు. అరకులో మనం చూడాల్సిన ప్లేసెస్ లో పద్మపురం గార్డెన్స్ కూడా ఒకటి, సో అది కూడా కవర్ చేసేయచ్చు. చాక్లెట్ ఫ్యాక్టరీకి ఆపోజిట్ లోనే వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ అయితే ఫ్రీనే. ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్నపిల్లలకి 40 రూపీస్. ఇంకా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to నైట్ 8 వరకు ఉంటుంది. ఇంకొక చిన్న విషయం, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చూసి లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ లోపల అడుగు పెట్టగానే అట్రాక్ట్ చేసేది ఇంటీరియర్. ఎంత బాగుంటుందో ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం కూడా. లోపలంతా చాక్లెట్స్, కోకో ట్రీస్, కోకో బీన్స్ తో డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ అవైలబుల్ గా ఉంటాయి. చూడండి అసలు ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. అరకు అంటే కాఫీ బీన్సే కాదండి, కోకో బీన్స్ తో చేసిన ప్యూర్ చాక్లెట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. యాక్చువల్ గా మనకి చాక్లెట్స్ లో 3 వెరైటీస్ ఉంటాయి మెయిన్ గా. వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ అని ఉంటాయి. మళ్ళీ వీటితోనే రకరకాల ఫ్రూట్స్ తోను, డ్రై ఫ్రూట్స్ తోను చేసిన బోలెడని చాక్లెట్స్ ఇక్కడ దొరుకుతాయి. పెద్దవాళ్ళు టేస్ట్ కి తగ్గట్టుగా, చిన్న పిల్లల టేస్ట్ కి తగ్గట్టుగా, షుగర్ ఉన్న వాళ్ళ కోసం కూడా ఇక్కడ స్పెషల్ గా చాక్లెట్స్ ఉంటాయి. అంటే 100% ప్యూర్ డార్క్ చాక్లెట్స్ అన్నమాట. అందులో 1% కూడా మనకి షుగర్ అనేదే ఉండదు. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా తినొచ్చు. ఇంకా వేగన్ చాక్లెట్స్ కూడా ఉంటాయి. ఈ వేగన్ చాక్లెట్ లో మనకి కోకోనట్ మిల్క్ యూస్ చేస్తారు. అవి కూడా చాలా చాలా బాగుంటాయి. ఆ మధ్య ఇన్స్టాగ్రామ్ లోను, యూట్యూబ్ లోను బాగా ట్రెండింగ్ అయిన చాక్లెట్ ఉంది కదా, కునాఫా చాక్లెట్. ఈ పాటికే చాలా మంది టేస్ట్ చేసే ఉంటారు. నేనైతే చాలా చోట్ల ట్రై చేశాను. ప్రైస్ ఎక్కువని కొన్నిసార్లు, ఒరిజినల్ కాదేమో అని చెప్పి కొన్నిసార్లు, ఇప్పటి వరకు టేస్టే చేయలేదు. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ చాక్లెట్ చూసారు కదా, ఇది కునాఫా చాక్లెట్. ఆ చిన్న బైట్ 50 రూపీస్ అంటే తీసుకున్నాను. ఈ కునాఫా చాక్లెట్ టేస్ట్ ఉంది అసలు, ఎంత బాగుందో. మళ్ళీ మళ్ళీ తినాలనిపించి అంత నచ్చేసింది నాకైతే. మీరు గనుక చాక్లెట్ ఫ్యాక్టరీకి వస్తే ఆ కునాఫా చాక్లెట్ మస్ట్ ట్రై చేయండి. ఇక్కడ పిస్తా కునాఫాయే కాకుండా స్ట్రాబెర్రీ కునాఫా చాక్లెట్స్ కూడా ఉన్నాయి. పైనాపిల్ చాక్లెట్స్, బనానా చాక్లెట్స్, రోజ్ చాక్లెట్స్, కాఫీ బీన్స్ తో చేసిన చాక్లెట్స్, ఇలా మనకి 800 రకాల చాక్లెట్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. 800 రకాలు అనంటే మనం చూస్ చేసుకోవడం కూడా కష్టమే, కానీ చక్కగా డబ్బులు తెచ్చుకుని ఇక్కడ గనుక వస్తే మాత్రం చాలా కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేయొచ్చు. నేను మరీ ఇక్కడ ఎక్కువేం తీసుకోలేదు, కానీ జస్ట్ ఒక 3-4 వెరైటీస్ తీసుకున్నాను అంతే. జనరల్ గా మనకి అరకు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కాఫీ తోటలు, కానీ వాటితో పాటు గిరిజనులు ఇక్కడ కోకో కూడా పండిస్తారు. గిరిజన రైతులు పండించిన కోకో బీన్స్ తో ఈ చాక్లెట్స్ తయారు చేయడం అనేది కంప్లీట్ గా ఆర్గానిక్ ప్రాసెస్ అన్నమాట. ఎటువంటి కెమికల్స్ లేకుండా నేచురల్ గా చాక్లెట్స్ తయారు చేయడం అనేది ఇక్కడ స్పెషల్. చెప్పాను కదా లోపల ఇంటీరియర్ చాలా బాగుంటుందని చెప్పి. మొత్తం అంతా కూడా చాక్లెట్ బైట్స్, కోకో బీన్స్, లాలీపాప్స్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్లేస్ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ గనక పిల్లలు అడుగు పెడితే వాళ్ళు అరకు టూర్ ని వాళ్ళ లైఫ్ లో మర్చిపోలేరు. చాలా మెమరబుల్ ప్లేస్ అవుతుంది వాళ్ళకి. చూడండి ఏదో రియల్ చెట్టుకే బీన్స్ వేలాడుతున్నట్టున్నాయి కదా. మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడ. ఇందాక మనం చాక్లెట్స్ తీసుకున్నాం కదా, ఆ అవుట్లెట్ కి ఆపోజిట్ లోనే పిల్లల కోసం ప్లే జోన్ ఉంటుంది. ట్రాంపోలిన్ అని, స్లైడర్ అని, ఇలా రకరకాల ప్లే ఐటమ్స్ ఉన్నాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న చాక్లెట్ అవుట్లెట్స్, ఇంకా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ షాప్స్, ఇలా లోపల చూడడానికి మనకి చాలా ఉంటాయి. ఇక్కడ స్పైసెస్ కోసం స్పెషల్ గా ఒక పెద్ద స్టోర్ ఉంటుంది. అందులో చాలా రకాల స్పైసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. అయితే వాటి ప్రైస్ ఎక్కువ తక్కువ అంటే నాకు అంత ఐడియా లేదు, కానీ మంచి అరోమా వస్తువు చాలా ఫ్రెష్ గా ఉన్నాయని అయితే చెప్తాను. కాఫీ మ్యూజియం లో కూడా ఇలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ షాప్స్ ఉన్నాయి, కానీ అక్కడికన్నా ఇక్కడ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వెరైటీస్ కూడా ఉన్నాయి. నేను ఏమేం వెరైటీస్ ఉన్నాయి ఏంటి అనేది లాస్ట్ లో చూపిస్తాను. అలా షాప్స్ అన్ని చూసుకుంటూ లోపల ఎక్కడో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో కాఫీ ఫ్యాక్టరీ ఉంటుంది. చూడండి అసలు జనం ఎంత మంది ఉన్నారు. అరకు కాఫీ అంటే ఆ మాత్రం ఉంటారులేండి. మేము కూడా ఒక కప్పు కాఫీ తాగి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి అప్పుడు రిమైనింగ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి కాఫీ ఆర్డర్ చేసాం. 30 రూపీస్ నుంచి 250 రూపీస్ వరకు కూడా 35 ఫ్లేవర్స్ లో కాఫీ దొరుకుతుంది ఇక్కడ. అలాగే కాఫీ పౌడర్స్, కాఫీ బీన్స్, కాఫీ చాక్లెట్స్, కొన్ని రకాల స్పైసెస్, ఇంకా రోస్ట్ చేసిన కోకో బీన్స్, కోకో బటర్, కోకో పౌడర్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి.
అలా కాఫీ తాగేసి చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. అక్కడ మనకి ఎంట్రీ దగ్గర హాట్ చాక్లెట్ హౌస్ ఉంటుంది. ఇక్కడ చాక్లెట్ తినడం కాదు, తాగొచ్చు. చక్కగా కప్పులో కాఫీ పోసినట్టు చాక్లెట్ పోసిస్తారు. అది కూడా రకరకాల ఫ్లేవర్స్ లో దొరుకుతుంది. ఇప్పుడంటే చాక్లెట్స్ మనకి బార్ రూపంలో వస్తుంది, కానీ ఒకప్పుడు అంటే చాక్లెట్ స్టార్టింగ్ లో లిక్విడ్ రూపంలోనే తీసుకునేవారంట. తర్వాత చాక్లెట్స్ బార్ లాగా కన్వర్ట్ అయింది. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలోకి ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. అయితే నేను కొంచెం రిక్వెస్ట్ చేసి జస్ట్ 2 minutes తీసాను. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఏంటంటే చాక్లెట్ మేకింగ్ అనేది డైరెక్ట్ గా చూడొచ్చు. చాక్లెట్ బీన్స్ దగ్గర నుంచి చాక్లెట్ ప్యాక్ అయి బయటకు వచ్చే వరకు ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్ గా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో చూడొచ్చు. కోకో ఫామ్ నుండి బీన్స్ ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా ఫర్మెంటేషన్ చేస్తారు, ఎన్ని డిగ్రీస్ లో వాటిని రోస్ట్ చేస్తారు, ఫైనల్లీ చాక్లెట్ ఎలా వస్తుంది, ఇలా ప్రతిదీ కూడా మేకింగ్ ప్రాసెస్ కంప్లీట్ గా చూడొచ్చు. మనం తినే చాక్లెట్ వెనకాల ఎంత కష్టం ఉంటుందో అనేది అర్థమవుతుంది ఇదంతా చూస్తుంటే. మనకి బయట మార్కెట్ లో దొరికేవి కాంపౌండ్ చాక్లెట్స్, క్యాండీస్ అన్నమాట. అందులో కోకో 20%, 30% కూడా ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే 85%, 99% వరకు డార్క్ చాక్లెట్స్ అవైలబుల్ గా ఉంటాయి. అంటే 0% షుగర్ అన్నమాట. చాక్లెట్ ఫ్యాక్టరీ పక్కనే బీన్ టు బార్ చాక్లెట్ హిస్టరీ ఉంటుంది. అక్కడికి వెళ్ళాం. ఒకప్పుడు మెక్సికన్స్ కోకోను దేవతలు ప్రసాదించిన పవిత్రమైన వస్తువుగా భావించేవారంట. వాళ్ళ ఫంక్షన్స్ అప్పుడో లేకపోతే ఏమన్నా పూజలప్పుడో నైవేద్యంగా కూడా ఈ కోకో గింజలు పెట్టేవారంట. ఇప్పటికీ కూడా మెక్సికన్ వంటకాల్లో చాక్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ లో కూడా చాక్లెట్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అప్పట్లో కోకో గింజల్ని కరెన్సీలో ఉపయోగించేవారంట. అంటే దానికి ఉన్న విలువేంటో అర్థమవుతుంది. అలా కోకో గింజలకి సంబంధించి హిస్టరీ అంతా కూడా బొమ్మల రూపంలో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ చూపిస్తే కాంప్లిమెంటరీగా ఒక చాక్లెట్ ఇస్తారంట. మాకు ఆ విషయం తెలియలేదు. ఆ కాంప్లిమెంటరీ తీసుకోలేకపోయాం. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఆ తర్వాత చాక్లెట్ హిస్టరీ నుంచి గిరిజనులు వాళ్ళ చేతులతో స్వయంగా చేసిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చూడడానికి వెళ్ళాం. కాఫీ మ్యూజియం లో కూడా ఇలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి, కానీ అంతకు మించి వెరైటీస్ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో చూడొచ్చు. ఎంత కలెక్షన్ ఉందంటే ఇవన్నీ కూడా చెక్కతో చేసినవే అన్నమాట. వాటి ప్రైసెస్ కూడా అక్కడ డిస్ప్లే చేశారు. అరకులో మనకి వెదురు చెట్లు ఎక్కువ కనిపిస్తాయి. ఆ వెదురుతో చేసిన రకరకాల ఐటమ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ ట్రే చూడండి ఎంత బాగుందో, 130 రూపీస్. ఇది ట్రేలోనే చాలా మోడల్స్ ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 150 రూపీస్. ఈ మోడల్ వచ్చేసి 170. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. వీటి ఫినిషింగ్ కూడా ఎంత నీట్ గా వచ్చాయో చూడండి. ఇంకా రకరకాల మోడల్స్ ఉన్నాయి. వీటిలో కాఫీ మగ్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో. ఈ మగ్ వచ్చి 250 రూపీస్. వెదురు బొంగులు ఉంటాయి కదా, వాటితో చేసినవి. వీటిని యూజ్ చేసిన తర్వాత నార్మల్ గా వాటర్ తో క్లీన్ చేసుకుని కొద్దిసేపు ఎండలో పెడితే సరిపోతుందంట. దీనిలోనే ఇంకో మోడల్ ఉంది, దానికన్నా కొంచెం చిన్న సైజ్ వచ్చింది, 170. ఇలా వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి. వెదురుతో చేసినవి చూసాం కదా. ఇంకొక షాప్ లో కంప్లీట్ గా చెక్కతో చేసిన ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చెక్కతో చేసిన ట్రేలు, రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఇలా చాలా హోమ్ డెకర్ ఐటమ్స్ ఉన్నాయి. చెక్క కార్వింగ్ కూడా చాలా నీట్ గా వచ్చాయి. వాటి ప్రైజెస్ అన్ని కూడా మనకి ఎక్కడికక్కడ డిస్ప్లే చేస్తారు కాబట్టి ఇంకా బార్గెనింగ్ లాంటివి ఏమీ ఉండదు. మనకి నచ్చింది అమౌంట్ పే చేసి తీసుకోవడమే. ఇంకో షాప్ లో జూట్ తో చేసిన ఐటమ్స్, కంప్లీట్ జూట్ తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్, పౌచెస్, ఇంకా మ్యాట్స్, జూట్ తో చేసిన రకరకాల చెప్పులు, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. కొత్తగా ట్రెండీగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఇవన్నీ చాలా బాగా నచ్చుతాయి. మీరు కనుక అరకు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇలాంటివన్నీ తప్పకుండా ఎక్స్ప్లోర్ చేసేలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం చాక్లెట్స్ అయితే కొనడం అస్సలు మర్చిపోవద్దు. ప్యూర్ 100% డార్క్ చాక్లెట్స్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ హెల్దీ చాక్లెట్స్ గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటాయి. దట్టు డార్క్ చాక్లెట్స్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మనందరికీ తెలిసిందే కదా. ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.